ఈరోజు మీకు అతి రహస్యమైన కదండి, నాగకన్యల దివ్య రహస్య కథ. ఇది కార్తీక సోమవారం రోజు ఈ పూజ చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి. ఈరోజు మీకు ఈ కథ చెబుతున్నాను. పూర్వకాలంలో భూమిలో అడవులతో నిండిన మర్యాదవతి అనే నగరం ఉండేదండి. ఇది దట్టమైన అడవుల మధ్య ఈ నగరం అనేది ఉండేది. ఆ నగరానికి సమీపంలో ఒక చిన్న పవిత్ర తీర్థం, అంటే మనకి కొలనులాగండి, అంటే ఒక చిన్న చెరువు లాంటిది ఉండేదండి. ఆ కొలనికి దరిదాపుల్లో చిన్న పురాతనమైన శివలింగం ఉండేది. ఆ శివలింగాన్ని రాత్రి వేళల్లో స్వయంగా నాగరాజే వచ్చి పూజలు చేసేవాడండి. మరికొన్నిసార్లు మానవ రూపంతో 2 నాగకన్యలు వచ్చి శివునికి అర్చన చేసేవాళ్ళని ప్రజలు అనుకునేవారండి. ఆ 2 నాగకన్యల పేరు నాగజ్యోత్స్న, నాగమనోరమ. ఒక్క నాగజ్యోత్స్న, నాగమనోరమే కాదండి, ఎంతోమంది నాగకన్యలు భూలోకానికి వచ్చి కార్తీక మాసంలో శివునికి అర్చన చేసేవారండి. నాగజ్యోత్స్న, నాగమనోరమ అనేవాళ్ళు మణికంఠ అనే నాగరాజు కుమార్తెలన్నమాట. వీళ్ళు శివునికి దీపారాధన చేయడం వీరి వ్రతం అండి. అలాగే పూర్వం ఒక కథ ఉండేదండి. అదే కాలంలో, అంటే ఈ దేవకన్యలు కూడా పూజలు చేసే అదే కాలంలో ఆ నగరంలో దేవదత్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడండి. అతనికి కార్తీక సోమవారం నాడు వ్రతం చేయాలని ఎంతో ఇష్టం ఉండేదండి. కానీ అతని పేదరికంగా ఉన్న అతని దగ్గర డబ్బులే లేవండి. కనీసం పూలు కొనడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. కానీ ఆయన భక్తే ప్రధానమని తలిచి శివాలయానికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించాడండి. ఆ రోజు రాత్రి శివాలయం మూసిన తర్వాత దేవదత్తుడు ఏదో ఆలోచిస్తూ ఏమరపాటుగా అక్కడే ఉన్నాడండి. అప్పుడు అతనికి ఆ శివాలయంలో మూసిన తర్వాత దేవదత్తుడు అక్కడే ఉండి కూర్చొని ఉండగా శివలింగం ముందు 2 అపురూపమైన నక్షత్రాలండి ధగధగా అని మెలిశాయి. అతని కనుల ముందు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదండి. కానీ ఆ వెలుగులు చిమ్మిన తర్వాత అక్కడ ఆయనకి 2 నాగకన్యలు శివలింగానికి అర్చన చేస్తూ కనిపించారండి. దేవదత్తుడు అది ఆశ్చర్యంతో నిండిపోయి అతని భయపడి గుండెలు అతనికి దడదల్లాడిందండి. వెంటనే నాగజ్యోత్స్న ఒక బ్రాహ్మణుడు గమనిస్తున్నాడని గమనించి ఆమె నాగజ్యోత్స్న చిరునవ్వుతో ఇలా చెప్పిందండి, భయపడవద్దు ఓ బ్రాహ్మణ, భక్తి ఉన్నవారికి భయం ఉండదు. నీ చిన్న దీపం కూడా శివుడికి చేరింది. నీ పేదరికం నశించాలంటే కార్తీక సోమవారం నాడు ఇలాగ వ్రతం చేసుకో, నీ పేదరికం అనేది నశిస్తుంది అని చెప్పింది. అలాగే నాగమనోరమ చేతిలో ఒక పుత్తడి బిల్వం అండి, అది మొత్తం కూడా వజ్రాలతో పొదిగి ఉందండి. ఆ పుత్తడి బిల్వన్ని నాగమనోరమ ఆ పేద బ్రాహ్మణుడికి ఇచ్చిందండి. అది సాధారణమైన బిల్వం కాదండి, శివుడి ఆమోదంతో నాగలోకం నుండి వచ్చినది. ఆ బిల్వానికి దేవదత్తుడు శివలింగంపై ఉంచగానే ఆలయం మొత్తం కూడా ప్రకాశించిందండి. ఎట్లా ప్రకాశించిందంటే చూడడానికి 2 కన్నులు కూడా చాలవండి, అంత వెలుగు ఆలయం మొత్తం కూడా ప్రకాశించింది. శివలింగం నుండి ఒక నీలికాంతి కూడా వెలువడిందండి. ఆ వెలుగులో శివుడు అద్భుతంగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, కార్తీక సోమవారంతో భక్తితో వెలిగించిన చిన్న దీపమైనా కూడా మీరు భూమి మీద జరిగే అతి పెద్ద యజ్ఞంతో సమానం. నీవు పేదవాడివి, కానీ నీ హృదయం మంచిది, అమూల్యమైనది. నీవు ధనవంతుడివి. శివుడు అప్పుడు తన త్రిశూలంతో ఆలయ నేలపై ఒక రేఖ వేశాడు. ఆ రేఖ బంగారంగా మారి దేవదత్తుడి ఇంటి వరకు చేరింది. ఆ రోజు నుంచి అతని ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయింది. నీ వంశం ఎక్కడ ఉన్నా నాగదోషం దరిచేరదు. నీ కుటుంబం శివభక్తితో ఉండే ప్రతి కార్తీక సోమవారం మేము అంతర్యాములుగా మీ ఇంటి దీపం దగ్గర నిలుస్తాము. ఈ రోజు నుంచి దేవదత్తుని ఇంట్లో దీపం ఎన్నడూ ఆరలేదు. అలాగే ఈ కథ మహత్యం ఏమిటంటే, కార్తీక సోమవారం పూజ అంటే కేవలం సాంప్రదాయ పూజ కాదు, అదొక దైవంతో నేరుగా కలుపుకునే వ్రతం. నాగదోషాలు దరిచేరు, వంశాన్ని రక్షించేది, పేదరికాన్ని తొలగించేది, భక్తిని పెంచి అందరిని కూడా ఒకే చోట కలిపే ఒక దైవ సంబంధమైన వ్రతం ఇది. కాబట్టి అందరూ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.